దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. ఇది నీ పెదవులకు తలిగెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. చాలు. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. మనల్ని అన్ని విషయములో దేవుడు ఆశీర్వదించి బలపరచునుగాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో దేవుడు యెషయాకు దర్శనం ఇస్తాడు. ఆ దర్శనంలో యెషయాని పరలోకం తీసుకెళ్తాడు. ప్రభు యొక్క సింహాసనాన్ని చూపిస్తాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువుకు యెహోవా తండ్రి ఆసీనుడై ఉంటాడు. ప్రభువుని షేర్బులు ఆరాధిస్తుంటాయి, కొన్ని కోట్ల షేర్బులు. ఆ షేర్బులకి ఒక్కొక్క దానికి 6 రెక్కలు ఉన్నాయి. రెండిటితో కాళ్ళు కప్పుకొనొచ్చు, రెండిటితో ముఖం కప్పుకొనొచ్చు, రెండిటితో ఎగురుతూ సైన్యములకు అధిపతి ఒక దేవుడు పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములతో దేవుణ్ణి స్తుతిస్తుంటారు. ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో, ఎప్పుడైతే దేవదూతలను చూశాడో, ఎప్పుడైతే కేరుబులు షేరుబులను చూశాడో, ఎప్పుడైతే అగ్నిరథాలను, అగ్ని గుర్రాలని, పరలోక వైభవాన్ని చూస్తూ వచ్చాడో, యెషయా పశ్చాత్తాపడటం మొదలు పెడుతున్నాడు. దేని కొరకు పశ్చాత్తాపడుతున్నాడు? తన పాపముల విషయమై పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నేను అపవిత్ర పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల మధ్యలో ఉంటిని, ప్రభువును చూసితిని, నేను నశించితిని అని పశ్చాత్తాపడతాడు. అయితే ఆ కేరుబులలో ఒక షేరుబు ఎగిరి వచ్చి బలిపీఠం మీద మండుచున్న నిప్పును తీసి ఆయన పెదవులకు తలిగించి, ఇది నీ పెదవులకు తలిగను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగను అని చెప్పాను.